ఈరోజు నెల్లూరు నగరంలో జనసేన పార్టీ సిటీ అధ్యక్షులు సుజయ్ బాబు గారి ఆధ్వర్యంలో జనసేన పార్టీ నగర కార్యాలయాన్ని ఈరోజు అంగరంగ వైభవంగా మనం ఏసీ నగర్లో ప్రారంభించాము. మీరు అందరూ చూస్తున్నారు, ఎంతో బాగుంది, ఎంతో విశాలంగా ఉంది ఏసీ నగర కార్యాలయము. బాబు గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా గత 5 సంవత్సరాల నుంచి జనసేన పార్టీలో నేను కానివ్వండి, నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, ప్రజల పక్షాన్ని నిలబడి వాళ్ళకు అండగా ఉంటున్నాము. ప్రజా సమస్యల మీద పోరాడుతున్నాము, వైసీపీ వైఫల్యాల మీద పోరాడుతున్నాము. అదేవిధంగా దాదాపు 1.5 సంవత్సరం నుంచి జనం కోసం జనసేన కార్యక్రమం ప్రతి గడప గడపకు తిరుగున్నాము. చాలా మంచి స్పందన ప్రజల్లో కూడా వస్తుంది. తప్పకుండా ప్రతి ఒక్కరికి మేము మాటిస్తున్నాము, జనసేన పార్టీ కానివ్వండి, నేను కానివ్వండి, మా నాయకులు కార్యకర్తలు అందరికీ కూడా ప్రజలకు అండగా ఎప్పుడు నిలబడి ఉంటారని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఈ నెల్లూరు నగర కార్యాలయానికి కూడా అందరూ వచ్చి కూడా వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉంటే తెలియజేసుకోండి. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా జనసేన పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరం కూడా కృషి చేస్తాము. 10 నియోజకవర్గాలు, ఉమ్మడి నెల్లూరు జిల్లా ప్రతి నియోజకవర్గాల్లో జనసేన పార్టీ బలోపేతానికి మేము ఇంకా బాగా కృషి చేసి రాబోయే రోజుల్లో తప్పకుండా జనసేన పార్టీ జెండా ఎగరేస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాము. జై హింద్, జై జనసేన. ఇప్పుడు ఆ ప్రశ్న మీరు నారాయణ గారిని అడిగితే బాగుంటుంది. ఎందుకంటే 1000% జనసేన పార్టీ తరపున కానివ్వండి, నా తరపున కానివ్వండి, ఎంతో సమన్వయంతో, అంటే ఉమ్మడి నెల్లూరు జిల్లాలో దాదాపు 3 నెలల నుంచి ఏ రాష్ట్రంలో ఏ జిల్లాలో లేనంత విధంగా సమన్వయపరుచుకుంటూ వెళ్తున్నాము. చాలా బాగా దాదాపు మేము 1.5 సంవత్సరం నుంచి జనం కోసం జనసేన కార్యక్రమం చేస్తూ ప్రజల్లోకి వెళ్తున్నాం. ప్రజల్లో కూడా మమ్మల్ని ఎంతో బాగా ఆదరించారు. చాలా మంచి పేరు వచ్చింది. కొన్ని వందలాది మంది, వేలాది మంది కూడా అందరూ కూడా మమ్మల్ని ఆదరిస్తున్నారు. ప్రతి ఒక్క నియోజకవర్గం లో కూడా ఈవెన్ నెల్లూరు రూరల్లో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కానివ్వండి, ఉదయగిరి నుంచి కాకర్ల సురేష్ గారు కానివ్వండి, కావల్ నుంచి తన పేరు కావ్య కృష్ణారెడ్డి గారు కానివ్వండి, వాళ్ళందరూ కూడా ఫోన్ చేయటం కానివ్వండి, కలవటం కానివ్వండి, కలిసి పనిచేసుకుంటాం, జనసేన పార్టీ సహాయ సహకారాలు అందించమన్నారు. తప్పకుండా చేస్తామన్నాము. కానీ నెల్లూరు నగరంలో మీరు అడిగిన ప్రశ్న, అది నారాయణ గారిని అడిగితే బాగుంటుంది. ఎందుకు ఇన్ని రోజులైనా కానీ ఎందుకు కలవలేదు, ఫోన్ చేయలేదు కనీసం అనేది మేము బాధపడుతున్నాము. అదేవిధంగా చాలామంది జనసేన నాయకులు, కార్యకర్తలు కూడా ఎంతోమంది ఆగ్రహానికి గురవుతున్నారు. కానీ నేను అందరికీ కూడా సర్ది చెప్తున్నాను, వాళ్ళు వస్తారని. తప్పకుండా మేము మాత్రం 1000% పొత్తు ధర్మాన్ని మేము పాటిస్తున్నాము. ఎవరు ఏలెత్తించి కూడా చూపించడానికి లేదు. తప్పకుండా రాబోయే రోజుల్లో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా కలిసి పనిచేస్తాము. పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకుంటారో దానికి కట్టుబడి ముందరికెళ్తాం తెలియజేస్తాం. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.